ఆ రోజు చిత్రకు పెళ్లి చూపులు. పెళ్లివారి తరపు నుంచి మొత్తం 5గురు వచ్చారు. పెళ్ళికొడుకు అమ్మా నాన్న, అన్నయ్య వదిన, పెళ్ళికొడుకు గిరి. అయితే గిరికి అది రెండో పెళ్ళి. ఆ విషయం ముందుగానే చిత్ర కుటుంబానికి తెలుసు. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడని ఆమె సవతి తల్లి పంకజం తెచ్చిన సంబంధం అది. కూతురు కనీసం తన రెండో భార్య పెట్టే హింస నుంచి తప్పించుకుంటుందని చిత్ర తండ్రి కమలాకర్రావు కూడా తన కూతురికి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్తే చాలనుకున్నాడు. చిత్ర కాఫీలు తీసుకొచ్చి వారందరికీ ఇచ్చి చాప మీద కూర్చుంది. ఏమ్మా చిత్ర, పెళ్లి కొడుకు నచ్చినట్టేనా అడిగింది పంకజం. ఆమె నెమ్మదిగా కళ్ళు పైకెత్తి అబ్బాయిని చూసింది. రెండో పెళ్లివాడంటే ఎలా ఉంటాడో ఏమో అనుకున్నాను, కానీ చూడ్డానికి బాగున్నాడు, ఒప్పుకుంటే తప్పేం లేదులే అనుకుంది ఆమె. ఏమ్మా, అబ్బాయి నచ్చాడా అంటే మాట్లాడవేం మళ్ళీ అడిగింది పంకజం. మీ ఇష్టం పిన్ని అంది ఆమె కాస్త సిగ్గుతో. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఒప్పుకున్నారు. విడిగా నిశ్చితార్థం చేసేంత స్తోమత మాకు లేదండి. నేరుగా పెళ్లి చేసేద్దాం. అది కూడా మా ఇంటి ఆచారం ప్రకారం రామాలయంలో సింపుల్గా చేస్తాం అంటూ పెళ్లివారికి చెప్పింది పంకజం. అబ్బాయి తరపు వాళ్ళు కూడా ఏమీ అనలేక సరే అని తలూపారు. 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పడంతో దాన్నే ఖాయం చేసుకున్నారు. ఎంతో సంతోషంగా పెళ్లి పీటలు ఎక్కింది చిత్ర. పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకును చూసి షాక్కు గురైంది. పక్కనే ఉన్న తన చెల్లెల్ని పిలిచి, ఇతని పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య కదా, ఎందుకు ఇక్కడ పీటల మీద ఉన్నాడు అని అడిగింది. అదేంటక్క, అతనితోనే కదా నీకు పెళ్లి చూపులు జరిగాయి. ఏంటి, గిరి అంటే ఇతనా? ఏమైందక్కా నీకు? పెళ్లి పీటల మీద కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదులే, నువ్వు వెళ్ళిపో. నిజానికి ఏం జరిగిందంటే, పెళ్లి చూపుల్లో అబ్బాయి వదిన అతని పక్కన కుర్చీలో కూర్చొని ఉంది. గిరి వాళ్ళ అన్న సురేష్ చివరి కుర్చీలో కూర్చున్నాడు. అతను చూడ్డానికి చక్కగా ఉంటాడు. విడిగా కూర్చున్నాడు కాబట్టి అతనే పెళ్లి కొడుకు అనుకుంది చిత్ర. పీటల మీద తన పొరపాటు తెలిసిన ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఆ సమయంలో ఎదురు తిరిగితే పంకజం పిన్ని బ్రతకనివ్వదని మౌనంగా తల వంచి తాళి కట్టించుకుంది. గిరి మొహం కాస్త అందవిహీనంగానే ఉంటుంది. ఆ కారణం చేతే అతని మొదటి భార్య మరెవరితోనో వెళ్ళిపోయింది. ఈ విషయం చిత్ర కుటుంబానికి తెలియదు. ఎలాగోలా కొన్నాళ్ళు గడిచాక భర్తతో సర్దుకుందామే. 7:30 తిరిగేసరికి వాళ్లకొక పాప పుట్టింది. సిరి అని పేరు పెట్టుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ గిరి ముందు నుంచే వ్యసనపరుడు. అతనికున్న తాగుడు అలవాటు కారణంగా అతని ఆరోగ్యం దెబ్బతిని పెళ్ళైన 2 ఏళ్లకే మరణిస్తాడు. చిత్రకు చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలని కలగంది. పంకజం తన కలను నెరవేరనివ్వలేదు. తనకు నచ్చకపోయినా కట్టుకున్నవాడితో సర్దుకుపోయింది. దేవుడు ఆ మాత్రం సంతోషాన్ని కూడా లాక్కుపోయాడు. గిరి చనిపోయిన తర్వాత అత్తమామలు ఆమెను ఇంట్లో నుంచి గంటేశారు. ఏం చేయాలో తెలియక చేతిలో పసిబిడ్డతో గడప దాటిన చిత్ర మళ్ళీ పుట్టింటికి చేరింది. వదిలిపోయిందనుకున్న దరిద్రం మళ్ళీ తగలడింది. ఏం తలరాతేనేది, పుట్టగానే తల్లిని మింగేశావు, పెళ్లి చేసుకోగానే మొగుడిని మింగేశావు, మళ్ళీ మా కొంప మీద పడ్డావు, మాలో ఎవరిని చంపుదామని అంటూ ప్రతిరోజు సాధించడం మొదలుపెట్టింది పంకజం. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న తన కూతుర్ని ఎలా ఓదార్చాలో తెలియక మదన పడుతున్న కమలాకర్ పంకజం చిత్ర మనసుకు చేసే గాయాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తనకి మరోసారి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే మాటను భార్యకు చెప్పాడు. అతను కూతురికి సంబంధం వెతుకుతున్న తరుణంలో చిత్ర మీద ఉన్న కోపంతో ఏ బాధ్యత లేకుండా గాలికి తిరిగే అరవింద్ అనే ఒక వ్యక్తిని ఆమెకు తెలిసిన వాళ్ళ ద్వారా కమలాకర్కి మంచివాడిగా పరిచయం చేయించింది పంకజం. చాలా సంతోషంగా ఉంది. నా కూతురికి పెళ్ళై ఓ బిడ్డ ఉందని తెలిసినా కూడా మీరు పెద్ద మనసుతో తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. తొందరలోనే మీ పెళ్ళి. నాకున్నంతలో మీ పెళ్ళి చాలా బాగా జరిపిస్తాను, ఏ లోటు రానివ్వను అంటూ అరవింద్కి మాటిచ్చాడు ఆ తండ్రి. కూతుర్ని తనే ఒప్పించి చక్కగా పెళ్ళేర్పాట్లు చేయించాడు.
పీటల మీదికి ఆమెను తీసుకెళ్లే సమయంలో ఎక్కడి నుంచో ఓ వ్యక్తి హఠాత్తుగా వచ్చి బలవంతంగా చిత్ర మెడలో తాళి కడతాడు. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. చిత్రకు ప్రపంచం స్తంభించినట్లు అనిపించింది. ఇదివరకొకసారి పెళ్లిపీటలెక్కిన తరువాత తాను అనుకున్న వ్యక్తి కాకుండా మరో వ్యక్తిని పెళ్ళికొడుగ్గా చూడాల్సొచ్చింది. ఈసారి పీటలెక్కక ముందే ముక్కు మొహం తెలియని ఓ వ్యక్తొచ్చి తన మెడలో తాళి కట్టేశాడు. ఎలా స్పందించాలో అర్థం కాక అక్కడే కుప్పకూలిపోయింది ఆమె. బంధువులంతా కలిసి ఆ వ్యక్తిని నిలదీశారు, కొట్టారు కూడా. ఎందుకు చేశావు ఇలాంటి పని? చెదిరిపోయిందనుకున్న నా కూతురు జీవితం మళ్ళీ గాడిలో పడబోతుందని ఎంతో ఆనందంగా ఉన్నాడు ఈ కన్న తండ్రి. ఎందుకు మా ఆశల మీద నీళ్లు చల్లావు? అసలు ఎవరు నువ్వు? అంటూ అతని చొక్కా పట్టుకొని నిలదీశాడు కమలాకర్. కానీ అతని వైపు నుంచి ఎలాంటి సమాధానమూ లేదు. చాలాసేపటి తర్వాత అతను నోరు విప్పాడు. నా పేరు లక్ష్మణ్, కారు డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకెప్పటినుంచో చిత్ర అంటే చాలా ఇష్టం. ఈ పెళ్లి జరిగితే ఆమె శాశ్వతంగా నాకు దక్కదని ఇలాంటి పని చేశాను అని చెప్పాడు నిర్భయంగా. అక్కడున్న వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. పదండి, మనం అతని మీద పోలీస్ కేసు పెడదాం అంటూ ముందుకొచ్చింది పంకజం. అక్కడున్న పెద్దవాళ్ళందరూ మాట్లాడుకొని, చూడు కమలాకర్, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అంటారు. నీ కూతురు సంతోషంగా ఉండాలని నువ్వు తనకి రెండో పెళ్లి చేయాలనుకున్నావు. నువ్వు కోరుకున్నట్టుగానే తన మెడలో తాళి పడింది. ఆ అబ్బాయి కూడా నీ కూతురంటే అతనికిష్టమని చెప్తున్నాడు కదా. గొడవలకి పోతే నవ్వుల పాలయ్యేది నీ కూతురే. ఇలాంటి సమయంలో మనసుకు కష్టంగా అనిపించినా చిత్ర మెడలో పడిన పసుపు తాడుకి విలువ ఇవ్వాల్సిందే. లక్ష్మణ్ మాకు తెలిసిన కుర్రాడే. ఇలాంటి పని చేసినందుకు మాకు కోపంగానే ఉన్నా అతని వ్యక్తిత్వం పైన నమ్మకం ఉంది. మనసులో ఏ భయాలు పెట్టుకోకుండా చిత్రకి నచ్చజెప్పి అతనితో సాగనంపడమే మంచిదని మా అభిప్రాయం అంటూ అతనికి నచ్చజెప్పి చిత్రను బతిమాలి ఆఖరికి లక్ష్మణ్తో పాటుగా సాగనంపారు. 4 రోజుల వరకు లక్ష్మణ్ చిత్ర ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఓ రోజు లక్ష్మణ్ బయటకి వెళుతూ, చిత్ర, పాపని ఇలా ఇవ్వు, అలా షాప్ దాకా తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఏదైనా కొనిస్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు నా కూతురికి దగ్గరవ్వాలని చూడొద్దు. అరే, ఇంకా ఎన్నాళ్ళని మొండికేస్తావు? ఇలా ఇవ్వు అంటూ పాపను ఎత్తుకోబోయాడు. చిత్ర అతని చేతిని తోసేసి, నా కూతుర్ని ముట్టుకునే హక్కు నీకు లేదు. నువ్వు చేసిన దానికి ఇప్పటికే నా మనసు రగిలిపోతోంది. పెద్దవాళ్ళందరి బలవంతం మీద నేను నీతో ఇక్కడికి వచ్చానే తప్ప నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. చూడు చిత్ర, నిన్ను ముట్టుకోవద్దని చెప్పే హక్కు నీకుంది. కానీ సిరి ఇప్పుడు నా కూతురు. నీకు నా అవసరం లేకపోవచ్చు, కానీ పాపకి తండ్రి అవసరం ఉంటుంది. నా బిడ్డను ముట్టుకోవద్దని చెప్పే అధికారం నీకు కూడా లేదు. ఇలా ఇవ్వు అంటూ సిరిని ఎత్తుకొని బయటికి తీసుకెళ్తాడు. కాసేపు పాపతో సరదాగా గడుపుతాడు. పార్కుకి తీసుకెళ్ళి అక్కడున్న చిన్నపిల్లల మధ్య తనని ఆడిస్తాడు. అలా ప్రతిరోజు పాపతో ఎంతో కొంత సమయం గడిపేవాడు లక్ష్మణ్. అందువల్ల సిరి అతనికి బాగా అలవాటు పడిపోయింది. నిద్రపోయేటప్పుడు కూడా చిత్రని కాదని లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి అతనితో పాటు చాప మీదే పడుకునేది. చిత్రకు ఒకవైపు కోపంగా ఉన్నా మరోవైపు మాత్రం ఆనందంగా అనిపించింది. నా బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే దాని తండ్రి చనిపోయాడు. నేనెంత గొప్పగా చూసుకున్నా కూడా అందరి పిల్లల్లాగే దానికి కూడా తండ్రి ప్రేమ అవసరం. ఇతను మనిషి చెడ్డవాడైనా నా బిడ్డను మాత్రం కన్న తండ్రిలా ప్రేమగా చూస్తున్నాడు అనుకుంది ఆమె మనసులో. ఆ ఇంట్లో చిత్ర, లక్ష్మణ్, సిరి ముగ్గురే ఉండేవారు. లక్ష్మణ్ తల్లిదండ్రులు వేరే పల్లెటూరులో ఉండేవారు. లక్ష్మణ్ రోజూ ఉదయం ఇంట్లో పనంతా చేసి ట్రిప్పులకు వెళ్ళేవాడు. సాయంత్రం మళ్ళీ వచ్చి అతనే వంట చేసేవాడు. అలాగే ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేస్తుండగా చిత్ర వచ్చి, ఈ పనులు నేను చేస్తాను, నువ్వెక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళు అంది అతనితో. నేనెక్కడికి వెళ్తాను అన్నాడతను వెటకారంగా. పనికి వెళ్ళాలి కదా, మళ్ళీ కోపంగా అనింది చిత్ర.
ఇంత పొద్దున్నే ట్రిప్పులేం ఉండవులే. అయితే వెళ్ళి పాపతో ఆడుకో. ఈ పనులన్నీ నువ్వేం చెయ్యక్కర్లేదు. నేనే చేస్తానిక నుంచి అంటూ అతని చేతిలోంచి గిన్నెలు తీసుకొని అతన్ని అక్కడి నుంచి పంపించేసింది. ఇన్నాళ్ళు ఏదీ పట్టించుకోకుండా కోపంతో, బాధతో మౌనంగా ఉండేది. ఇంటి పనులు చేయాలని ఆలోచన వచ్చిందంటే మెల్లగా తను ఆ బాధ నుంచి బయటపడుతుంది అనుకుని సంతోషించాడు లక్ష్మణ్. చిత్ర చకచకా ఇంటి పనులన్నీ పూర్తి చేసి క్యారేజీ కట్టి అతను ముందు తెచ్చిపెడుతుంది. ఏంటది? తెలియనట్టు అడిగాడు లక్ష్మణ్. కళ్ళు కనిపించడం లేదా? క్యారేజ్ కట్టి తీసుకొచ్చాను. ఇంట్లో సరుకులేం పెద్దగా లేనట్టున్నాయి కదా, అందుకే అన్నం పప్పు మాత్రమే వండాను. తినేసి క్యారేజీ తీసుకొని వెళ్ళు. సరే, నేను సాయంత్రం సరుకులు తెస్తానులే. ఇన్నాళ్ళు నాది బ్యాచిలర్ జీవితం కాబట్టి నాకు వచ్చిన వంటను బట్టి సామాన్లు తెచ్చాను. ఇంట్లోకి ఏమి అవసరమో అన్నీ ఒక లిస్టు రాసిస్తే తీసుకొస్తాను. అలాగే నీకు పాపకి ఏదైనా అవసరం ఉంటే అది కూడా రాసివ్వు. అంతా విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళి వారం రోజులకు సరిపడా సామాన్లు లిస్టు రాసి తీసుకొచ్చి అతనికి ఇచ్చింది. పాప అన్నం సరిగా తినదు కాబట్టి ఇంట్లో పాలు ఎక్కువగా ఉండాలి. నువ్వు వెళ్ళిపోయాక ప్రతిరోజు దానితో నేనెంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా? నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పాలి కదా. ఆహా, చెప్పాలి కదా అంట. బలవంతంగా తాళి కట్టడం అయితే తెలుస్తుందా? సరేలే, నువ్వు మళ్ళీ గొడవ మొదలు పెట్టకు. రేపటి నుంచి పాలు ఎక్స్ట్రాగా పోయమని చెప్తాను నేను. ఇన్ని చేసావు, ప్లేట్లో కాస్త అన్నం పెట్టుకొని తీసుకురావచ్చు కదా. నీకు వంట చేసి పెట్టిందే ఎక్కువ, ఇంకా ప్లేట్లో వడ్డించి నోట్లో ముద్దలు పెడతారా? వంటగదిలోకి వెళ్ళి వేసుకొని తిను అని భర్తపై అరిచి తను స్నానానికి వెళ్ళిపోయింది. కొంతకాలం వరకు అలాగే సాగింది. ఇల్లాలుగా ఇంటి పనులు చూసుకునేది కానీ భర్తతో మాత్రం ఎప్పుడూ గిల్లిగజ్జాలే ఉండేవి. కొన్నాళ్ళ తర్వాత ఓసారి లక్ష్మణ్ తనకు వచ్చే ఆదాయాన్ని తీసుకొచ్చి ఒక డబ్బాలో వేసి, చిత్ర, డబ్బులు ఈ డబ్బాలో వేస్తాను ప్రతిరోజు. నేను లేనప్పుడు ఇంట్లోకి ఏదైనా అవసరమై నువ్వు తెచ్చుకోవాల్సి వస్తే ఇందులో నుండి తీసుకో. నీ పర్సనల్ ఖర్చుల కోసం కూడా వాడుకో అని చెప్తాడు. దాంతో తనకి తన గత జీవితం గుర్తొస్తుంది. ఆమె మొదటి భర్త ఏ రోజు అతని సంపాదన తీసుకొచ్చి ఆమెకి ఇవ్వలేదు. ఎప్పుడూ బాధ్యతగా నడుచుకోలేదు. కానీ లక్ష్మణ్లో భర్తకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి ఆమెకు. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. చిత్ర, నిన్నే చెప్పింది వినిపించిందా? వినిపించింది. అలా డబ్బాని బయటే పెట్టేయొద్దు. బీరువా ఒకటి ఉంది కదా, అందులో పెట్టేసేయి. అవసరమైతే నేను అడుగుతానులే. లక్ష్మణ్ ఆ డబ్బాని తీసుకెళ్ళి బీరువాలో పెట్టి తాళం వేసి, ఇదిగో ఈ తాళం చెవి తీసుకో. ఇంట్లో ఉండేది నువ్వు కాబట్టి బీరువా తాళాలు నీ దగ్గరే ఉండాలి. మర్చిపోయాను, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. నా కోసమా? ఏంటది? ఇదిగో ఈ ఫోన్ తీసుకో. ఇంత పెద్ద ఫోన్ నాకెందుకు? అన్ని డబ్బులు తగిలేసి తీసుకురావడం ఎందుకు? డిగ్రీ పూర్తయ్యాక నువ్వు ఇంకా చదవాలనుకున్నావని నాకు తెలుసు. బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం సాధించాలని కోరుకున్నావని మావయ్య గారు చెప్పారు. ఇంట్లో పాపను చూసుకోవాలి కాబట్టి నీకు బయటికి వెళ్ళడానికి కుదరదు. అందుకే ఫోన్ తీసుకొచ్చాను. ఆన్లైన్లో కూడా చదువు చెప్తారంట కదా, తెలుసుకున్నాను. పుస్తకాలు కావాలన్నా ఏవైనా ఫీజులు కట్టేవి ఉన్నా నాతో చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోయాడతను. నా కళ ఇప్పటికీ కలగానే మిగిలిపోతుందనుకున్నాను. ఇంతలా అర్థం చేసుకునే ఒక మనిషి నా జీవితంలోకి వస్తాడనుకోలేదు. ఎదుటి వాళ్ళ అవసరాల్ని, ఆశల్ని అర్థం చేసుకోగలిగే మనిషి ఓ అమ్మాయి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అలా బలవంతంగా నా మెడలో ఎలా తాళి కట్టేశాడు అంటూ ఆలోచనలో పడిపోయింది. అప్పుడే నిద్రపోతున్న సిరి అకస్మాత్తుగా లేచి ఏడవడం మొదలు పెడుతుంది. ఎంత బుజ్జగించినా తను ఏడుపు ఆపలేదు. చిత్రకు కంగారు పుట్టింది. బీరువాలో నుండి డబ్బులు తీసుకుని పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. సమస్య ఏమీ లేదు. పాప చెవి నొప్పితో ఏడ్చింది. చల్లగాలికి ఎక్కువగా ఉండనివ్వద్దు అని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది.
తిరిగి ఇంటికి వచ్చాక చూస్తే తను బీరువా తాళం వేయకుండానే వెళ్ళిపోయింది. అయ్యో, కంగారులో అలాగే వదిలేసి వెళ్ళిపోయాను. ఏవో బట్టలు కూడా కింద పడినట్టున్నాయి అనుకుని సర్దడానికి వెళ్ళింది. కింద పడిన వస్తువుల్లో చిత్రకు సంబంధించిన ఫోటో ఒకటి కనిపించింది. అది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో ఈయన దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నేనప్పుడు ఎలాంటి ఫోటోలు తీయించుకోలేదే అనుకుంది ఆమె. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన భర్తను నిలదీసింది. నేను ఓసారి ఆ ఊరికి ట్రిప్కి వచ్చినప్పుడు మీ ఇంటి ముందు నువ్వు గిరి గొడవ పడుతూ ఉండడం చూశాను. అతను తాగి వచ్చిందే కాకుండా నీ మీద చేయి చేసుకున్నాడు. ఎందుకో ఆ సంఘటన చూసిన తర్వాత మనసుకు చాలా బాధ కలిగింది. ఎంతగా మర్చిపోవాలి అనుకున్నా మర్చిపోలేకపోయేవాడిని. ఆ సంఘటనతో పాటు నీ రూపం కూడా నా మనసులో నిలిచిపోయింది. పెళ్ళై కడుపుతో ఉన్న అమ్మాయిని ఇష్టపడడం ఏమిటని నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. ఏమో, నాకైతే సమాధానం దొరకలేదు. అప్పుడప్పుడు వచ్చి దూరం నుంచి నిన్ను చూస్తూ ఉండేవాడిని. నీ జీవితంలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోనప్పుడు నా మెడలో బలవంతంగా తాళెందుకు కట్టావు? ఆ అరవింద్ మంచివాడు కాదు చిత్ర. గిరిలాగే తాగుబోతు. ఏ పని చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ బతుకుతూ ఉంటాడు. రెండోసారి నీకు జీవితం దొరకబోయేటప్పుడు అది మంచిదై ఉండాలి కదా. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? ఆ పెళ్లి జరిగే తేదీకి 2 రోజుల ముందే నీకు పెళ్లి చేస్తున్నారని నాకు తెలిసింది. అందుకే ఆ అబ్బాయి ఎలాంటి వాడని చేసిన వాకబులో ఇవన్నీ బయటపడ్డాయి. నేను చెబితే మాత్రం ఎవరు నమ్ముతారు? అందుకే తప్పో ఒప్పో నీ మెడలో తాళి కట్టేశాను. ఎలాగోలా నేను దక్కించుకోవాలనేది నా ఉద్దేశం కాదు. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, కట్టుకున్న వాడితో ఆనందంగా బతకాలి అని నువ్వు కన్న కలలన్నీ నిజం చెయ్యాలన్నదే నా కోరిక. అందులోనే నాకు ఆనందం ఉంది. అతను ఇంకా ఏదో చెప్పబోయే లోపే చిత్ర అతని గుండెలపై వాలి కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను కూడా ఇంతగా ప్రేమించే మనిషి ఒకరుంటారని నేను కలలో కూడా అనుకోలేదు. నా కన్నీళ్లు చూసి ఆ దేవుడికి జాలి పుట్టిందో ఏమో. అందుకే నిన్ను నా జీవితంలోకి పంపించాడు. నేనే అంత త్వరగా అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమిస్తావు కదా? ఛా, అసలు కోపం ఉంటే కదా. ఇప్పటిదాకా నిన్ను ఎలా సంతోషంగా ఉంచాలన్నదే నేను ఆలోచించాను. కానీ ఇకపై నీతో కలిసి సంతోషంగా బతికే అవకాశం దొరికిందంటే నాకే నమ్మకం కలగడం లేదు. నమ్మాల్సిందే. ఇకపై మీరు, నేను, పాప ముగ్గురం కలిసి ఆనందంగా ఉండాలి. మన బంధానికి ఏ దిష్టి తగలకూడదు. ఏంటి సడన్గా నువ్వు నుండి మీరులోకొచ్చావు? మొగుణ్ణి ఏవండి అని పిలవడంలోనే మా ఆడవాళ్ళకి గొప్ప ఆనందం ఉంటుంది. ఆహా, అవును మొగుడు గారు. భార్య నోటి నుండి ఆ మాట వినగానే ధైర్యంగా ఆమె మీద చేతులు వేసి హత్తుకున్నాడు. సరిగ్గా అప్పుడే పాప క్యార్మని ఏడవడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు వదిలేసి ఒకరి మొహాలొకరు చూస్తూ నవ్వుకొని పాపని ఎత్తుకొని ఆడించారు. అపార్థాలు, అపోహలు అన్నీ తొలగిపోవడంతో అప్పటి నుంచి చిత్ర, లక్ష్మణులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. చిత్ర బాగా కష్టపడి చదివి తను కోరుకున్నట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించింది. మీ కోరిక ప్రకారం నా కలని నేను నెరవేర్చుకున్నాను. మరి ఆ తర్వాత ఏంటి? ఏముంది? పాపని స్కూల్కి పంపించాలి, నేను ట్రిప్పులకి వెళ్ళాలి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి. మరి ఇంకొకరు పుడితే? ఇంకొకరు పుడితే 6 నెలలు నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా. తర్వాత నువ్వు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నేను ట్రిప్పులు మానేసి ఇంట్లో ఉంటాను. ఆహా, ముందే ప్లానింగ్లో ఉన్నారైతే. సరే సరే, మాట్లాడుతూ ఉంటే మీరెన్నైనా చెప్తారు. ఇవాళ అసలే మొదటి రోజు. నన్ను త్వరగా ఆఫీస్ దగ్గర దించండి. చిత్తం శ్రీమతి గారు, పదండి. అలా అతను భార్యను ఆఫీస్లో దింపేసి పాపను స్కూల్లో దింపేసి తను ట్రిప్పులకు వెళ్ళేవాడు. చిత్ర జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి భర్తతో, కూతురుతో ఆనందంగా బ్రతికింది. ప్రేమంటే రోజుకు 10 సార్లు వ్యక్తపరిచేది కాదు. అది మన భాగస్వామి చూపించే బాధ్యతలో ఉంటుంది.
సర్ప్రైజెస్ ఇచ్చేవాడి కంటే అవసరాలు అర్థం చేసుకొని తీర్చగలిగే భర్తతోనే ఆడపిల్ల జీవితం బాగుంటుంది. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.